కెమెరా ముందు మాట్లాడాలంటేనే నాకు చాలా భయం. అయినా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో తెలుసా? హలో గైస్! వెల్కమ్ టు కాసులాస్ వ్లాగ్స్. నేను ఒక హౌస్ వైఫ్‌ని. కొన్ని రోజుల క్రితం వరకు ఇల్లు, పిల్లలు, కుటుంబం మాత్రమే నా ప్రపంచం. కానీ ఒకరోజు నాకొక ఆలోచన వచ్చింది. నేను మీషోలో ఒక కస్టమర్‌ని. నేను చాలా సంవత్సరాల నుండి హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీషోలోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను. సో, నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్‌ని, నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్‌ని ఎందుకు షేర్ చేసుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. అలా నేను ఒక మీషో క్రియేటర్‌గా జర్నీ స్టార్ట్ చేశాను. కానీ నిజం చెప్పాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ కూడా సరిగ్గా యూజ్ చేయడం రాదు. కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. పోస్ట్, రీల్, స్టోరీ వాటికి డిఫరెన్స్ తెలీదు. సో, అన్నీ మెల్లిగా నేర్చుకొని రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ప్రోడక్ట్ రివ్యూ చేసినప్పుడు చాలా పెద్ద మిస్టేక్ కూడా చేశాను. సో, దానివల్ల నాకు రావాల్సిన కమిషన్ ఏమాత్రం కూడా రాలేదు. నాకు ఆ టైంలో చాలా బాధ అనిపించింది. కానీ అదే టైంలో నేను చేసిన ఆ ఒక్క ప్రోడక్ట్ వీడియో వల్ల 10 ఆర్డర్స్ వచ్చాయని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది. అమౌంట్ గురించి పక్కన పెడితే నాకు సబ్స్క్రైబర్స్ అసలు లేరు. ఇన్‌స్టాలో ఫాలోవర్స్ అసలు ఎవరు కూడా లేరు ఆ టైంలో. సో, అయినా కూడా నేను పెట్టిన షార్ట్ వీడియోకి ఒక 100 వ్యూస్ వరకే వచ్చాయి. ఆ 100 వ్యూస్‌లో 10 ఆర్డర్స్ వచ్చాయి. అందుకోసం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను నిజంగా కరెక్ట్ లింక్ ఇచ్చి ఉంటే నాకు చాలా మంచి కమిషన్ వచ్చేది. సో, దానివల్ల నేను ఒక లెసన్ నేర్చుకున్నాను. స్టార్టింగ్‌లో మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి కదండీ! సో, నాకు కూడా అంతే జరిగింది. నేను మీషో క్రియేటర్‌గా చేయాలి అనుకున్నప్పుడు కొత్తగా ప్రొడక్ట్స్ ఏమీ ఆర్డర్ చేయాలి అనుకోలేదు. ఎందుకంటే నా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మీషో నుండి ఆర్డర్ చేసినవి. డ్రెసెస్ కానివ్వండి, బ్లౌజెస్, ఇంట్లో ఐటెమ్స్ ఇలా చాలా ఉన్నాయి. చాలా వరకి పాడయ్యాయి కూడా. బట్ ఇంకా రీసెంట్‌గా తీసుకున్నవి కూడా ఉన్నాయి. సో, నేనేమనుకున్నానంటే ఇది ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. సో, ఫస్ట్ ఒకటి రివ్యూ ఇద్దాము అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఏదైతే తీసుకున్నానో ఆ ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చాను. సో, అలా డైలీ ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇస్తూ వచ్చాను. సో, నేను మీషో క్రియేటర్‌గా జాయిన్ అయ్యి 14 డేస్ అవుతుంది. ఇప్పటివరకి నేను అరౌండ్ ఒక 11 ప్రోడక్ట్స్ రివ్యూస్ అయితే ఇచ్చాను. సో, ఈ 11 ప్రోడక్ట్స్‌కి 22 ఆర్డర్స్ వచ్చాయి. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. అంటే మనకి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ లేకుండా కూడా మన వీడియోస్‌ని చూస్తున్నారు. ఆ వీడియోస్‌ని చూసి ఆర్డర్ చేసుకుంటున్నారు అని హ్యాపీ అనిపించింది. అది రిటర్న్ చేస్తారా? లేదా క్యాన్సల్ చేస్తారా అని పక్కన పెడితే ఫస్ట్ ఒక స్టెప్ ఆర్డర్ చేశారు. అది చాలు అనిపించింది. ఇప్పటికీ కూడా నాకు కంప్లీట్‌గా ఏమీ తెలీదు. వీడియో కరెక్ట్‌గా ఎలా షూట్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, రివ్యూ ఎలా ఇవ్వాలి అది ప్రాపర్‌గా తెలీదు. ఇప్పుడు నేర్చుకుంటూనే చేస్తున్నాను. సో, పర్ఫెక్షన్ కంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాను. అలా అనుకుని చేస్తున్నాను. ప్రాపర్‌గా తెలియకుండా చేస్తేనే కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయి కదా! సో, ప్రాపర్‌గా నేర్చుకుంటూ చేస్తే వస్తుంది అనే నమ్మకంతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీషో నుండి తీసుకున్నవే. సో, ఈ ప్రొడక్ట్స్‌కి నేను రివ్యూస్ ఇచ్చాను. కంప్లీట్‌గా 1 ఇయర్ బ్యాక్ తీసుకున్న ప్రొడక్ట్సే అన్నమాట అన్నీ కూడా. మీషో క్రియేటర్ గురించి తెలుసుకోవాలనుంటే కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో నేను చేసిన మిస్టేక్స్‌ని, నాకు వచ్చిన కమిషన్‌ని, నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని, నా జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం షేర్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. డైలీ వ్లాగ్స్, మీషో జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.